హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే గుంత పొంగనాలు చాలా క్రిస్పీగా, మెత్తగా, చాలా టేస్ట్గా వస్తాయండి. అలాగే ఈ పొంగనాల్లోకి పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ కదా, సో దాని ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పొంగనాల పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3 కప్పుల రైస్ని తీసుకున్నాను, 3 కప్పుల బియ్యం. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి, 3 కప్పులు. 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. తర్వాత 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఇలా ఈ పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని మనము వేసుకోవాలి. తర్వాత 1 కప్పు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. అటుకులు ఇప్పుడే యాడ్ చేసుకోకూడదండి, అది పిండి రుబ్బుతామనగా ఒక 10 మినిట్స్ ముందు యాడ్ చేసుకొని మనము పిండిని రుబ్బుకోవాలి. సో అందుకని ఇప్పుడు అటుకులు యాడ్ చేయట్లేదు నేను. ఇప్పుడు ఈ బియ్యం, మినపప్పు అన్నిటిలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకటికి 2 సార్లు బాగా కడుక్కొని తర్వాత అందులోకి మరీ వాటర్ వేసుకుని 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. 7 గంటల తర్వాత మనము పిండిని రుబ్బుకొని మరొక 7 గంటల పాటు పిండిని పులవనివ్వాలి. ఇప్పుడు చూసారుగా, నేను ఆల్రెడీ పిండిని రుబ్బుకొని 7 గంటల పాటు ఫెర్మెంటేషన్కి పెట్టేశాను. ఇప్పుడు పిండిని చూద్దాం. చూసారా ఎంత బాగా పొంగిందో. సో ఈ విధంగా మనము పొంగనాల పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని రుబ్బుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. పిండి పలచగా ఉందంటే పొంగనాలు సరిగా పొంగవు. సో ఇలా పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక చిన్న బౌల్లోకి మనం పొంగనాలు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా ఇలా స్పూన్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని కలిపి వేసుకున్నారనుకోండి, పిండిలోకి బాగా కలిసిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా మనకి నీట్గా ఈ పిండిలో కలిసిపోతుంది. ఇలా సాల్ట్, వంట సోడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక చిన్న స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది. చూసారుగా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పొంగనాలు బాగా వస్తాయి. ఇప్పుడు పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొంగనాల పెనంని మనము మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత పిండిని ఒక గరిటె సహాయంతో ఇలా పొంగనాలు మనము వేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పొంగనాలు త్వరగా మాడిపోతాయి. ఇలా కొద్దిగా పిండిని మనం వేసుకుంటూ పొంగనాల్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా, పిండిని అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి మనము ఒక 20 నుంచి 30 సెకండ్స్ పాటు వాటిని ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకొని వాటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూసారుగా, ఒకవైపు ఎంత చక్కగా కాలాయో. సో అదేవిధంగా ఇంకొక వైపు కూడా మనము 2 వైపులా వీటిని ఇలా ఎర్రగా మనము కాల్చుకోవాలి.
చూసారుగా పొంగనాలు ఎంత బాగా టర్న్ అవుతున్నాయో అటువైపుకి. సో ఇది పిల్లలకి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కదండి. సో ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నారనుకోండి పొంగనాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా రెండు వైపుల పొంగనాలను కాల్చుకున్న తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పొంగనాల్లోకి పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను వేయించుకున్న పల్లీలను యాడ్ చేశాను. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని చట్నీలాగా మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు బాగా మనము వాష్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను యాడ్ చేసుకోవడం వల్ల ఈ పల్లీ చట్నీకి మరింత టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. సో ఇలా వాటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీ చట్నీ చూసారా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను ఆల్రెడీ దీనికి పోపు ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఆ పోపు ఇందులోకి యాడ్ చేసేస్తాను. చూసారుగా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. సో ఇలా పోపు యాడ్ చేసుకున్న తర్వాత మనము పొంగనాల్లోకి ఈ చట్నీ వేసుకొని పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.